ఎందుకు తినాలో? మన ఉపవాసం ఎందుకు చేద్దాం? ఇది చూసి ఆయన 40 దినాలు వదిలిపెట్టాలి. వాళ్ళెందరూ సంభాషణ ఎంత మాట్లాడుకున్నా అవ్వట్లేదు. ఎవరి? మోషే గారి, దేవుడిది. అయితే 40 దినాలు అయ్యేలోపు వీళ్ళ వైఖరి ఎలా మారిందో తెలుసా? ఐగుప్తులో నుండి మమ్మల్ని బయటికి తీసుకున్నటువంటి మోషే ఏమయ్యాడో మాకు కానరావట్లా. ఆ కొండకి పైన చచ్చిపోయింటాడు. ఇక వస్తాను రాను మాకు తెలియదు. ఐగుప్తులో నుంచి మమ్మల్ని విడిపించిన ఆ దేవుడో మాకు తెలియదు. ఎంత భయంకరమైనది ఎవరో తెలియదా? అరణ్యంలో ఇరునాళ్ళని నడిపించిన దేవుడో నీకు తెలియదా? ఆకాశంలో నుంచి మన్నా గురించి నీ కడుపు నింపిన దేవుడు నీకు తెలియదా? అనేక రోగముల మధ్య సంచరించిన తెగుల మధ్య నిన్ను విడిపించిన దేవుడు నీకు తెలియదా? ఏ రకంగా అంటున్నావు అంటే తెలియజేశారు తెలుసా? దేవుని నమ్మలా కడుపు నింపుకునే వారిగా ఉన్నారు, అవసరాలు తీసుకునే వారిగా ఉన్నారు. అరే ఆ రోజు మనకు విడిపించిన దేవుడు ఉన్నారు అని నమ్మకం మీలో ఉంటే ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. మోసే లేకపోవడం చేసి గర్తించేటువంటి మోసే కొన్ని దినాలు కనబడబోయేటప్పటికి మరలా ఇక్కడ ఏమొచ్చిందంటే భయభక్తులు కనిపిస్తారు. భయంతో ప్రజలు భయం విడిచిపెట్టారు. అప్పటిదాకా ఎవరైనా చిన్న మాట అనాలంటే, ఎవరైనా పాపం చేయాలంటే మోసేకి తెలిసేవారు, మోసేకి తెలిసేవారు, మోసే దేవుడు తెలిసేవారు. 40 రోజులు బోధించిన మోసే తప్పనేటప్పటికీ ఏమిటి తెలుసా? మరలా వచ్చేసింది భయంకరమైన రోగం. ఏంటి? తిరుగుబాటు చేసే తక్కువ. 30 రోజులే ప్రారంభ రోజుల్లో మనం చూస్తే కనుక చదవండి. మోసే కొండ లేకుండా తలవ చేయట ప్రజలు చూసినప్పుడు ప్రజలు ఆ రోజు కూడి వచ్చి లేపు మా ముందు నడిచి ఒక దేవతను మా వరకు చేయము, ఐగుప్తులోని మమ్మల్ని రప్పించిన మోసే అనువారు ఏమాయో మాకు తెలియదు అతనితో చెప్పిన. అందుకు ఆరోను మీ భార్యలకు మీ కుమారులకు చెవులున్న బంగారు పోగులన్నిటి తీసుకుని నా దగ్గరికి రండి. ఏకైనా ఉంటారు కదా. మోసే ఘోరంగా వాడుకున్నటువంటి ఈకైనా ఉండాలి కదా. అంటే ప్రజల్లో ఉన్నటువంటి తత్వం ఏంటంటే జీవమును మర్చిపోయేవారుగా ఉన్నారు. దేవుడు నిత్య జీవం ఇవ్వడానికి నిత్యము ప్రోత్సహిస్తూ ఉన్నా కానీ ఆ పేరు మర్చిపోయేవారుగా ఉన్నారు. సరే ఇశ్రాయేలు ప్రజలు అడిగారు అనుకోండి, మోసే గారు వాళ్ళు ఎవరు తీసుకోవాలి? అహరోను గారు తీసుకుని, అరే లేదు మా తప్పుడు వస్తాడో లేదా మా అన్ని వస్తాడో అప్పుడు దాకా మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం, ఒకవేళ దేవుడికి కోపం అనిపిస్తే మనం అందరం చచ్చిపోవాలని చెప్పాలి కదా. ఇది కూడా ఉండకుండా వైఖరి. కొన్నిసార్లు ప్రజలను బట్టి బోధించడం కూడా వచ్చే డబ్బులు ఎందుకు వస్తాయంటే వాళ్ళకి తప్పని తెలిసి దాంట్లో ఏమి చేయమంటుంది చెప్పడం శాపం అవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు చేసే తప్పు ఆవిడ తగ్గించాలి. ఏమైనా తెలుసా? సరే మీరు చేయమంటారు కదా, ఎవరైనా మీరు చేయమంటారు కాబట్టి మీ ముక్కులు తీసి ఎవరు నా బంగారం అంతా తీసుకురండి. మీకోసం ఎవరు చేయకపోయినా ఒక దేవుడు చేసేదండి. చేసేదంటే మర్చిపోయి ఇక్కడే భయంకరమైనటువంటి శాపం తెస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అదే జీవుల దేవుడు శబ్దాలను వినిపిస్తే 40 రోజులు నడిపించిన వారిని కానలేకపోతే నువ్వు చేసే పని ఏంటి అంటే దేవుడి వెళ్ళడం మానేసి నీ ముందు రావడానికి విగ్రహం తీసుకుంటావా? నీ చేతులతో చేస్తున్నా నువ్వు మా ముందు నడుపు అని చెప్తావా? అది దాని చూపిస్తుందా? ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్నారో. 40 దినాలు అయిందంటే మోసే వాళ్ళు విడిచిపెట్టేది 40 దినాలే. 40 దినాల్లో దేవుడి యొక్క కోపాన్ని చూపించారు. అతను వారి యొక్క వారిని తీసుకుని పగలతో రూపును ఏర్పడి దాన్ని పోకపోతున్న చూడగా చేశాను. అప్పుడు వారు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన ఈ దేవుడు ఇదే. మన దేవుడు ఎంత బాధపడుతున్నాడంటే జీవితంలో దేవుడు పక్కన పెట్టేది వీళ్ళ చేతుల రూపాన్ని పెట్టేది అంటారు. మమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించిన వాడు మీకు అంటే బాధ బాధ కోపం వచ్చినప్పుడు దేవుడికి మీ ద్వారా మీరు పొందుకుని నువ్వెవరో నాకు తెలియదు ఎంత కోపం వచ్చింది.
నువ్వు ఆపదలో ఆదుకున్నావు, ఆదుకున్న తర్వాత అన్నాడు, నీకు నాకు ఏ సంబంధం లేదు, నాకు ఏం చేయదంటే నీకు ఏమైపోతాయి? నీ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి, నీ అవసరం కూడా పక్కన పెట్టి, ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళు సాయం చేసేవాడు. నువ్వు సాయం చేసిన తర్వాత నీ సాయాన్ని వాడు తృణీకరిస్తే నీకు ఎంత బాధ వచ్చేస్తుంది? బాధ ఉందా, కోపం వస్తుందా? ఇలాంటి వాళ్ళు బలమైన పడుతున్నాను. దగ్గర మానవుల వైద్యం ఏంటంటే ఇలాంటి వాళ్ళు క్షమించకూడదు. దేవుడు కూడా అయ్యి బాబోయ్ 40 రోజులు మోసిన మెదడుకు వచ్చింది. 40 రోజుల దగ్గర ఈ కథ ఏమైపోయింది తెలుసా? చెడిపోయారు. చెడిపోయారంటే వాళ్ళు చీలికి మరణాన్ని చూసుకోబోతున్నారు. కాబట్టి క్షమించి లేదు అన్నాడు. ఇప్పుడు చదవండి 7వ వచనం కాగా యెహోవా మోషే దగ్గరను నువ్వు దిగి వెళ్ళు, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి నేను వారిని నియమించిన త్రోవలను త్వరగా తొలిపోయి తమ వరకు బోధ పోసిన రోడ్డు చేసి దాన్ని సాగిపడి బలిపించి ఓ ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి రప్పించిన దేవుడు ఇదే అని చెప్పుకొని మరి యెహోవా నేను ఈ ప్రజలు చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు. దేవుడు